ఇప్పుడు అరుణతార ప్రత్యేక సంచికని ఆవిష్కరించుకోబోతున్నాము. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రని చాలా స్థూలంగా దానిలోని మంచి చెడులని పరామర్శించే ఒక ప్రత్యేక సంచిక ఇది. ఈ ప్రత్యేక సంచిక కోసం 2.5 నెలలు మా కార్యవర్గము అరుణతార కమిటీ శ్రమపడింది. దీనికి అడిగిన వాళ్ళంతా సకాలంలో వ్యాసాలు ఇవ్వడం వల్ల ఆవిష్కరించుకోగలుగుతున్నాం. ఈ 100 ఏళ్ల చరిత్ర ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. మొత్తంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరువేరు రంగాలలో కమ్యూనిస్టు ఉద్యమం వేసిన ప్రభావాలు, ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ముఖ్యంగా ఫాసిస్టు సందర్భంలో. ఎందుకంటే ఈ 100 ఏళ్ళు అటు ఆర్ఎస్ఎస్కి ఇటు కమ్యూనిస్టు పార్టీకి రెండిటికి 100 ఏళ్ళు నిండాయి, 100 ఏళ్ళు వచ్చాయి అని చెప్తూ వాళ్ళెక్కడ వీళ్ళిక్కడ అని చర్చ చేస్తున్నారు. ఈ సందర్భంలో మన ముందున్న ఫాసిస్టు సవాల్ని ఎదుర్కోవడానికి అనుభవాల నుండి 100 ఏళ్ల అనుభవాల నుండి మనం గ్రహించి ఆ కమ్యూనిస్టు సాంస్కృతిక ప్రత్యేకతల్ని, కమ్యూనిస్టు సంస్కృతిని, విలువలని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ సంచికని తీసుకొచ్చాము. కమ్యూనిస్టు పార్టీ 1920లో ఏర్పడిందా, 25లో ఏర్పడిందా, రకరకాల వాదనలు ఉన్నాయి. ఆ విషయం కూడా ఇందులో చర్చించారు ఇందులో వ్యాస రచయితలు. కాబట్టి ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ మన విరసం బుక్ స్టాల్లో ఈ కాపీలు ఉంటాయి. అరుణతార చందాదారులు, ఇప్పటికే చందాలు కట్టిన వాళ్ళు అక్కడ పుస్తకం తీసుకోవచ్చు. మీ పేరు, అడ్రస్ స్లిప్ మీద రాసి, ఒక పేపర్ మీద రాసి అక్కడ మా కామ్రేడ్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి మీరు కాపీ తీసుకోవచ్చు. మళ్ళీ పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఆవిష్కరణ గురించి. ఇప్పుడు మనము ఈ ప్యానల్ అసలు చర్చలోకి వద్దాము. దేశానికి ఊపిరాడడం లేదు. ఈ టైటిల్ చూసి మిత్రులు మీరు ఏక్యూఐ గురించి మాట్లాడబోతున్నారా అని అడిగారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి చాలా చర్చ జరిగింది. విపరీతమైన కాలుష్యం వల్ల ఊపిరి తీసుకోలేని పరిస్థితి. బ్రీతింగ్ ఈజ్ అవర్ రైట్ అని అక్కడ నిరసనకారులు ప్రదర్శించాల్సి వచ్చింది. దేశానికి ఊపిరాడడం లేదు అనేది నేరుగా తీసుకుంటే ఏక్యూఐ గురించి కూడా మనం మాట్లాడతాం, కానీ దానికి మించిన అర్థంలో ఈ టైటిల్ని పెట్టడం జరిగింది. కొన్నేళ్ల క్రితం అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతి వ్యక్తి పోలీసులు మోకాళ్ళ కింద అదిమిపడుతుంటే ఐ కాంట్ బ్రీత్ అని అన్నాడు. ఐ కాంట్ బ్రీత్ అనేది తర్వాత పెద్ద స్లోగన్ అయింది, ఒక పెద్ద ఉద్యమానికి కూడా దారితీసింది. ఐ కాంట్ బ్రీత్ అని నేను చచ్చిపోతున్నాను, నాకు ఊపిరాడడం లేదని అన్నాడు. ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఆ పరిస్థితిలో ఉంది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భావప్రకటన స్వేచ్ఛ ఆ పరిస్థితిలో ఉంది. మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోతున్నాము అని చెప్తున్న భారతదేశంలో కనీసం 80% పైగా ప్రభుత్వ రేషన్ మీద ఆధారపడుతున్న స్థితిలో దేశానికి ఊపిరాడుతుంది అని మనం ఎట్లా చెప్పగలము? హంగర్ ఇండెక్స్లో 102వ స్థానానికి భారతదేశం పడిపోయినప్పుడు దేశానికి ఊపిరాడుతున్నట్ట? ప్రెస్ ఫ్రీడమ్ సంబంధించిన నివేదికలు ఇటీవల విడుదలయ్యాయి. 2025లో భారతదేశము పత్రికా స్వేచ్ఛ విషయంలో అట్టడుగు స్థానంలోకి జారిపోయింది. సుమారుగా 14,875 సంఘటనలు జరిగాయి పత్రికా స్వేచ్ఛని ప్రత్యక్షంగా పరోక్షంగా హరించేవి. కనీసం ఒక 30 జర్నలిస్టుల హత్యలు జరిగాయి.
లెక్కలేనన్ని అరెస్టులు జరిగాయి. మాట్లాడుతున్న వాళ్ళని, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా లేదా ఇంకేదైనా ఎక్కడైనా మాట్లాడుతున్న వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వేధించి నిర్బంధించి చంపేసే పరిస్థితి ఉంది. స్వేచ్ఛగా మాట్లాడలేని స్థితి ఉన్నప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు మనం కూడా జార్జ్ ఫ్లాయిడ్ లాగా ఐ కాంట్ బ్రీత్ అని అంటున్న పరిస్థితి. అయితే ప్రజాస్వామ్యానికి లేదా భారతదేశానికి ఊపిరి ఆడాలంటే ఏం చేయాలి? సరే, ఈ ఊపిరి ఆడని స్థితి ఎన్ని రంగాల్లో ఉందో మనము చాలా డేటా చెప్పొచ్చు, కానీ ఈ ప్యానల్ డిస్కషన్లో దేశానికి ఊపిరి పోయాలంటే ఏం చేయాలి, మనము ఎట్లా మళ్ళీ భారతదేశంలో స్వేచ్ఛగా మనుషులు తమ భావాలని ప్రకటించుకునే ఒక వాతావరణంలోకి తీసుకొస్తామో దాని గురించి చర్చ జరగవలసి ఉంది. ఈ ఫాసిస్ట్ సందర్భంలో ఇండియాకి ఆక్సిజన్ అందాల్సిన పరిస్థితి ఉంది. ఇండియాకి ప్రజా ఉద్యమాలు అనే ఆక్సిజన్ అందాల్సిన అవసరం ఉంది. అందుకనే వివిధ రాష్ట్రాలలో యాక్టివిస్టులుగా పనిచేస్తున్న, వేర్వేరు రంగాలలో యాక్టివిస్టులుగా పనిచేస్తున్న కొంతమంది మిత్రులు దీని మీద చర్చించడానికి మన ముందుకొచ్చారు. ఒక చిన్న సవరణ, ఈ చర్చలో ఉదయం నుండి లాల్ లాంతన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము, వాళ్ళ పాటలు మనం చూస్తున్నాము. వాళ్ళలో ఒకరు కూడా ఈ చర్చలో పాల్గొంటే బాగుంటుంది అని మాకు ఒక ఆలోచన వచ్చింది ఇందాకే. సో ఐ రిక్వెస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఫ్రమ్ లాల్ లాంతన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ సెషన్. The session is, the title of the session is I Can't Breathe. సో ఈ ప్యానల్లో మొట్టమొదట తమిళనాడు నుంచి తమిళనాడులో స్టూడెంట్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్న వలర్మతిని ఆహ్వానిస్తున్నాను. వలర్మతి, ప్లీజ్. ఓకే.